హలో వివర్స్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈరోజు మనం గతంలో అడిగినటువంటి ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్లు మరి చూద్దామా? రెడీ. సో క్వశ్చన్ నెంబర్, విచ్ సాయిల్ ఈస్ కన్సిడర్డ్ ద మోస్ట్ ఐడియల్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ కాటన్? పత్తి సాగుకు అత్యంత అనువైన నేల ఏది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఎగ్జామినర్ 2022లో అడగడం జరిగింది. ఈ క్వశ్చన్కు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. సో మొదటి ఆప్షన్ అల్లూవియల్ సాయిల్, ఒండ్రు నేల. రెండవ ఆప్షన్ బ్లాక్ సాయిల్ లేదా రెగర్ సాయిల్, దీన్ని నల్లరేగడి నేల అంటారు. రెడ్ సాయిల్, ఎర్ర నేల. లాటరైట్ సాయిల్, లాటరైట్ నేల. ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలుసుకునే ముందు ఈ 4 ఆప్షన్ల గురించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఒండ్రు నేల, ఈ ఒండ్రు నేల అల్యూవియల్ సాయిల్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే, సో నదీ తీర ప్రాంతాల వెంబడి కానీ మరియు నదులు సముద్రాలలో కలిసేటటువంటి సందర్భాలలో, అనగా డెల్టా ప్రాంతాలలో ఈ ఒండ్రు నేలలు ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. ఇవి భారతదేశములోనే అత్యంత సారవంతమైన నేల అని పిలుస్తారు. అత్యంత సారవంతమైన నేల. నెక్స్ట్, అధిక ఉత్పాదకత కలిగినటువంటి నేల. ఉత్పాదకత కలిగిన నేల అని ఏ నేలలను పిలుస్తారు అంటే ఒండ్రు నేలలను పిలుస్తారు. ఇవి భారతదేశ భూభాగములో దాదాపుగా 43%కు పైగా ఇవి విస్తరించి ఉన్నాయి. అందువలన వీటిని ఏమని పిలుస్తారు అంటే, భారతదేశంలో విస్తరించినటువంటి నేలలన్నింటిలోకెల్లా ఎక్కువ భాగం విస్తరించినటువంటి నేలగా ఏ నేలను పిలుస్తారు అంటే అల్లూవియల్ సాయిల్ లేదా ఒండ్రు నేలలను పిలుస్తారు. ప్రధానంగా ఈ ఒండ్రు నేలలలో ఏ రకమైనటువంటి పంటలు పండించడం జరుగుతుంది అంటే వరి, జనుము, సో మొక్కజొన్న, సజ్జ, చెరకు మొదలైనటువంటి పంటలు ఈ రకమైనటువంటి నేలల్లో పండించడం జరుగుతుంది. సో ఒండ్రు నేలలు భారతదేశంలో అత్యంత సారవంతమైన నేలలు అని పిలుస్తారు. అధిక ఉత్పాదకత కలిగిన నేలలని కూడా పిలుస్తారు. ఉత్పాదకత అంటే అర్థం ఏంటంటే అధిక దిగుబడినిచ్చే నేలలు అని అర్థం. ఇవి భారతదేశ భూభాగంలో ఎంత % పైగా విస్తరించి ఉన్నాయంటే 43%కు పైగా విస్తరించి ఉన్నాయి. ఈ నేలలలో ప్రధానముగా వరి, జనుము, సజ్జ, చెరకు, మొక్కజొన్న లాంటి మొదలైనటువంటి పంటలు పండబడును. నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏంటంటే బ్లాక్ సాయిల్. సో ఈ బ్లాక్ సాయిల్ అనేది సో ఏ శిలల శైథిల్యం వల్ల ఏర్పడతాయంటే బసాల్ట్ శిలా శైథిల్యం వల్ల ఈ నల్ల రేగడి నేలలు ఏర్పడతాయి. భారతదేశ భూభాగములో ఇవి 15.09% విస్తరించి ఉండి, ప్రధానంగా భారతదేశములో ఏ రాష్ట్రాలలో ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అంటే మహారాష్ట్ర, గుజరాత్ భూభాగాలలో ఈ నేల ఎక్కువగా విస్తరించి ఉంది. సో ఈ బ్లాక్ సాయిల్లో ప్రధానముగా ఏ రకమైనటువంటి పంటను సాగు చేస్తారంటే పత్తి, కాటన్ అనేటువంటి పంటను
ప్రధానముగా సాగు చేస్తారు. ఈ పత్తితో పాటుగా మిరప, పొగాకు మొదలైనటువంటి పంటలను ఈ నేలలలో సాగు చేయడం జరుగుతుంది. ఈ నేలలను ఏమని పిలుస్తారు అంటే చర్నోజం నేలలు అని కూడా పిలుస్తారు. చర్నోజం నేలలు లేదా రెగర్ నేలలు లేదా తనను తాను దున్నుకునేటటువంటి నేలలు అని కూడా ఈ నల్లరేగడి నేలల్నే పిలవడం జరుగుతుంది. ఇవి నల్లరేగడి నేలలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రెడ్ సాయిల్. ఈ రెడ్ సాయిల్ అనేటువంటి నేల గ్రానైట్ శిలా శైథిల్యము వల్ల ఏర్పడినటువంటి నేలనే ఎర్ర నేలలు అని పిలుస్తారు. ఇవి దేశ భూభాగములో 18.49% కలిగి ఉండి ఇవి దేశంలో ఎక్కువగా ఏ రాష్ట్ర భూభాగంలో విస్తరించి ఉంటాయంటే తమిళనాడు రాష్ట్ర భూభాగంలో ఇవి విస్తరించి ఉంటాయి. ఇక్కడ ప్రధానముగా ఏ రకమైనటువంటి పంటలు పండుతాయి నేలల్లో అంటే నూనె గింజలకు సంబంధించిన పంటలు ఈ నేలల్లో ఎక్కువగా పండుతాయి. నూనె గింజ పంటలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా పొద్దు తిరుగుడు దీన్ని సన్ఫ్లవర్ క్రాప్ అని పిలుస్తారు. నెక్స్ట్ అదేవిధంగా వేరుశెనగ గ్రౌండ్ నట్టు అని పిలుస్తారు. ఆముదాలు ఈ రకమైనటువంటి పంటలు ఈ రెడ్ సాయిల్ లేదా ఎర్ర నేలల్లో పండబడును. ఈ నేలల్లో మనం నీటి సౌకర్యాన్ని కల్పించినట్లయితే వరి మొదలైనటువంటి పంటలను కూడా ఇక్కడ మనం సాగు చేసుకోవచ్చును. ఏ నేలల్లో? ఎర్ర నేలలలో. నెక్స్ట్ లాటరైట్ నేలలు. ఈ లాటరైట్ నేలలు అనేటివి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇది లీచింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ నేలలు ఏర్పడతాయి. లీచింగ్ అనగా అంటే ఏంటంటే అధిక వర్షపాతము సంభవించినప్పుడు సిలికా అనేటువంటి లోహం భూమి పొరలలోనికి చొచ్చుకొని పోతే దానినే లీచింగ్ అని పిలుస్తారు. ఈ లాటరైట్ నేలలు అనేటివి ప్రధానముగా ఎక్కడ విస్తరించి ఉంటాయి అంటే ఎత్తైన కొండ ప్రాంతాల వాలుల వెంబడి మరియు ఎత్తైన పర్వత శిఖరాల వాలుల వెంబడి ఈ నేలలు ఎక్కువగా విస్తరించి ఉంటాయి. అయితే ఈ నేలల్లో ప్రధానంగా ఏ రకమైనటువంటి పంటలు పండుతాయి అంటే కాఫీ, తేయాకు, రబ్బరు, సుగంధ ద్రవ్యాల వంటి పంటలు ఈ లాటరైట్ నేలలలో పండబడును. కాబట్టి మన క్వశ్చన్కు ఆప్షన్ ఏంటంటే ప్రతి సాగుకు అత్యంత అనువైన నేల ఏది అని ఎంచుకున్నప్పుడు మన క్వశ్చన్కి బి అనేటువంటి ఆప్షన్ను కరెక్ట్ ఆన్సర్గా చూజ్ చేసుకోవాలి. బి ఆప్షన్ అనేది బ్లాక్ సాయిల్ లేదా రెగర్ సాయిల్. దీన్నే తెలుగులో ఏమని పిలుస్తారు? నల్ల రేగడి నేల. ఈ నల్ల రేగడి నేల అనేది ప్రధానముగా పత్తి పంటకు అనుకూలమైనటువంటి నేల ఇది అండి. ఈ మొత్తం ఈ 4 ఆప్షన్లకు సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం ఇంకొక క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లొకేటెడ్? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ 2021వ సంవత్సరంలో అడగడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్కు ఆన్సర్గా మనం ఏం చూస్ చేసుకోవాలంటే దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే కోల్కత్తా. సి అనే ఆప్షన్ కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మన ఆప్షన్ ఏంది?
సి. సో కోల్కత్తాలో ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మనం చూద్దామా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పిన, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పిన, సో కోల్కత్తాలో ఉంది. దీని హెడ్ క్వార్టర్ కోల్కత్తాలో ఉంది, కోల్కత్తాలో ఉంది. అయితే సో ఈ హెడ్ క్వార్టర్ తో పాటుగా ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క సో రీజనల్ ఆఫీసెస్ అనగా ప్రాంతీయ కార్యాలయాలు కూడా 6 ఉన్నాయి. ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని చెప్తున్నా, 6 ప్రాంతీయ కార్యాలయాలు. సో ఏ సంస్థకు కలవని చెప్తున్నా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 6 ప్రాంతీయ కార్యాలయాలు కలవు. ఆ 6 ప్రాంతీయ కార్యాలయాలు సో ఏ ఏ ప్రాంతాలలో నెలకొని ఉన్నాయి అంటే, సో కోల్కత్తా అనేటువంటి ప్రధాన కార్యాలయంతో పాటుగా, కోల్కత్తా అనబడే ప్రధాన కార్యాలయంతో పాటుగా, సో అదే విధముగా లక్నో, సో అదే విధంగా జైపూర్, సో నాగపూర్, హైదరాబాదు, షిల్లాంగ్ అనేటువంటి ఈ ప్రదేశాలలో ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క సో ప్రాంతీయ కార్యాలయాలు కలవు. ఇవి మొత్తంగా ఎన్ని చెప్తున్నాం, 6 అని చెప్తున్నాం. అయితే ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటు చేసినారంటే 1851వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ప్రపంచంలో ఉన్నటువంటి పురాతన సర్వే సంస్థలలో ఈ సంస్థ కూడా ఒకటి. అయితే దీని యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే, సో బొగ్గు మరియు భారతదేశ ప్రాంతంలోని సో ఇతర ఖనిజాల సో విషయాలను తెలియపరిచేదానికి ఉద్దేశించినటువంటి సంస్థే ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ యొక్క ప్రధాన విధి. అయితే మన భారతదేశములో ఇండియాలో మనం చూసినట్లయితే, ఇండియాలో ఈ సంస్థ కంటే ముందుగా ఇంకొక ఏమైనా సర్వే సంస్థ ఉంది అంటే ఉంది. ఏంటి అంటే ఆ సంస్థ 1767వ సంవత్సరంలో సో ఏర్పాటు చేయబడినటువంటి సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ భారతదేశంలో మొదటి సర్వే స్వతంత్ర సంస్థ అని చెప్తాం. దాని తర్వాత సో రెండవ సర్వే స్వతంత్ర సంస్థ ఏది అంటే 1851వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ భారతదేశంలో రెండవ సో సర్వే అత్యున్నత సంస్థ. ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించినటువంటి ఒక క్లారిటీ అయినటువంటి సమాచారం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉంది. సో ఇది కరెక్ట్ అయినటువంటి జవాబుగా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సో ద ఫేమస్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ప్రసిద్ధ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రసిద్ధ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం అనగా నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ 2021వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో మొదటి ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్, రెండవ ఆప్షన్ ఉత్తరాఖండ్, మూడవది జమ్మూ అండ్ కాశ్మీర్, నాలుగవది సిక్కిం.
అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందుగా సో మనం ఈ రాష్ట్రాలలో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో ఏమైనా ప్రసిద్ధమైనటువంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయా అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్లో ఏముందండి? సో ఫస్ట్ ఆప్షన్లో హిమాచల్ ప్రదేశ్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సో ఏమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయి అంటే సో ఒకటి హిమాలయన్ సో నేషనల్ పార్కు, నేషనల్ పార్కు. రెండవది ఏంటంటే సికారి దేవి సో నేషనల్ పార్కు, నెక్స్ట్ కిర్ గంగా నేషనల్ పార్కు. సో ఇంకొకటి ఏంటంటే ఇందర్ కల్లా నేషనల్ పార్కు. అదేవిధంగా సింబాల్ పోరా నేషనల్ పార్కు. సో నెక్స్ట్ పిన్ వ్యాలీ సో నేషనల్ పార్కు. సో ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్కులు అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సో నేషనల్ పార్కులు లేదా జాతీయ ఉద్యానవనాలుగా పేర్కొంటారు. ఓకేనా. నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రం తీసుకున్నట్లయితే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రములో ప్రసిద్ధి చెందినటువంటి నేషనల్ పార్క్స్ మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ గా జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు, జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుగా దీన్ని ఎప్పుడు గుర్తించారు అంటే 1973వ సంవత్సరంలో దీన్ని గుర్తించారు. అయితే ఈ 1973వ సంవత్సరంలో గుర్తించక ముందు ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును ఏమని పిలిచేవాళ్ళు అంటే హేలీ పార్కు అని పిలిచేవాళ్ళు. ఈ హేలీ పార్కును 1936వ సంవత్సరంలో దీన్ని గుర్తించడము జరిగింది. ఆ తర్వాత 1973వ సంవత్సరంలో ఈ హేలీ పార్కును ఏ పేరుగా మార్చడం జరిగింది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుగా మార్చడము జరిగింది. అందువలన జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును భారతదేశములోనే తొలి జాతీయ పార్కు అని పిలవడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అని. సో ఏ నేషనల్ పార్కును పిలుస్తున్నారంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును పిలుస్తున్నారు. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుకు ఇంతకు ముందు ఏమని పేరు అంటే హేలీ పార్కు. ఇది ఎప్పుడు గుర్తించినారు హేలీ పార్కును? 1936వ సంవత్సరంలో దీనిని సో గుర్తించడము జరిగింది. ఆ తర్వాత 1973వ సంవత్సరంలో ఆ పార్కును ఏ విధంగా మార్చినారు? జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుగా పేరు మార్చడము జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెక్స్ట్ ప్రసిద్ధమైనటువంటి సో నేషనల్ పార్క్ ఏంది అంటే సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉంది. అయితే ఈ నేషనల్ పార్కు దేనికి ప్రసిద్ధి చెందింది అంటే భిన్న రకాల పుష్ప జాతుల పరిరక్షణకు ఇది ప్రసిద్ధి చెందింది. భిన్న రకాల పుష్ప జాతుల పరిరక్షణకు ఇది ప్రసిద్ధి చెందింది. ఏది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఇది దేనికి ఫేమస్? భిన్న రకాల పుష్ప జాతుల పరిరక్షణకు ఇది ప్రసిద్ధి చెందింది. ఈ నేషనల్ పార్క్ తో పాటుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో
రాజాజీ నేషనల్ పార్కు, రాజాజీ నేషనల్ పార్కు. సో అదే విధముగా నందాదేవి నేషనల్ పార్కు, నందాదేవి నేషనల్ పార్కు, నందాదేవి నేషనల్ పార్కు. సో అదే విధంగా గంగోత్రి నేషనల్ పార్కు. ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో విస్తరించినటువంటి జాతీయ ఉద్యానవనాలుగా పేర్కొంటారు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించబడినటువంటి జాతీయ ఉద్యానవనాలు లేదా నేషనల్ పార్కుగా వీటిని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ అనబడేటువంటి ఇప్పుడు ఇది కేంద్ర పాలిత ప్రాంతముగా ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి నేషనల్ పార్క్స్ ఏంటంటే డచ్చిగామ్ నేషనల్ పార్కు, ఎన్పి అంటే నేషనల్ పార్కు. సో అదే విధంగా నెక్స్ట్ ఇంకొక జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇంకొక ప్రసిద్ధి చెందినటువంటి నేషనల్ పార్క్ ఏంటంటే కిష్త్వార్ నేషనల్ పార్కు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సలీం ఆలీ నేషనల్ పార్కు. దీన్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారు అంటే సిటీ ఆఫ్ ఫారెస్ట్ నేషనల్ పార్కు అని ఈ సలీం ఆలీ నేషనల్ పార్క్ నే పిలవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ సిక్కిం. ఈ సిక్కిం అనేటువంటి రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి నేషనల్ పార్క్స్ ఏంటంటే కాంచనగంగా నేషనల్ పార్కు, కాంచనగంగా నేషనల్ పార్కు. అదే విధంగా సో చాంద్ సో కాంచనగంగా నేషనల్ పార్క్ అనేది సిక్కిం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి నేషనల్ పార్క్ అని చెప్తాం. ఇప్పుడు మన ఆప్షన్ తీసుకుంటే క్వశ్చన్ కు ప్రసిద్ధ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇప్పుడు మనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఏమేమి నేషనల్ పార్క్ చెప్పినా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, రాజాజీ, నందాదేవి, గంగోత్రి మొదలైనటువంటి నేషనల్ పార్కులు సో ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మన క్వశ్చన్ ఏంది ప్రసిద్ధ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉందని చెప్పిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మన ఆప్షన్ ఏమి ఎంచుకోవాలి బి అనే ఆప్షన్ ను సో సూటబుల్ ఆన్సర్ గా ఈ క్వశ్చన్ కి సూటబుల్ ఆన్సర్ గా ఎంచుకోవాలి. రైటా అది సో ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ భారతదేశములో బాక్సైట్ ఖనిజాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు అసిస్టెంట్ 2022వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఒకటి జార్ఖండ్, రాజస్థాను, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎంచుకునే ముందు ఈ బాక్సైట్ అనేటువంటి ఖనిజానికి సంబంధించిన ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఈ బాక్సైట్ అనేటువంటి ఖనిజము సో ఈ బాక్సైట్ అనేటువంటి ఖనిజము భూమి యొక్క పొరలలో ఏ రూపంలో లభిస్తుంది అంటే హైడ్రేటెడ్ సో ఆక్సైడ్ రూపంలో అంటే దీని ఫార్ములాని చూసినట్లయితే Al2O3 2H2O సో 2H2O అనేటువంటి రూపంలో ఇది భూమిలో లభిస్తుంది. సో దీనినే ఏమని పిలుస్తారు అంటే అల్యూమినా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? దీన్ని అల్యూమినా అని పిలుస్తారు. అయితే ఈ ముడి పదార్థము నుండి సో అల్యూమినియంను వేరు చేయడానికి అల్యూమినియం ప్రగలన పరిశ్రమలను విద్యుత్ శక్తి కేంద్రాలకు చాలా సమీపముగా ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకనగా ఈ అల్యూమినియం ప్రగలన పరిశ్రమలకి ఎక్కువ విద్యుత్ శక్తి అవసరం కావాలి కాబట్టి అందుకే ఈ పరిశ్రమలను విద్యుత్ శక్తి కేంద్రాలకి చాలా దగ్గరగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే సో ఈ బాక్సైట్ అనేటువంటి ఈ పేరు
ఈ ముడి ఖనిజానికి ఎలా వచ్చింది అంటే సో 1821వ సంవత్సరములో 1821వ సంవత్సరములో దక్షిణ ఫ్రాన్సులోని లెస్ బాక్స్ అనేటువంటి గ్రామములో దీన్ని మొదటగా ఎవరు కనుగొన్నారు? పియరీ బార్టియర్ అనే ఆయన కనుగొనడము వల్ల ఈ గ్రామము పేరు మీదుగానే ఈ ముడి ఖనిజానికి ఏమని పేరు వచ్చింది? బాక్సైట్ అనే పేరు వచ్చింది. ఈ బాక్సైట్ ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారు అంటే విశ్వ ఖనిజము అని కూడా పిలుస్తారు. విశ్వ ఖనిజము అని కూడా దీన్నే పిలుస్తారు. అయితే సో మన భారతదేశంలో ఉత్పత్తి పరముగా ప్రస్తుతం బాక్సైట్ ని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఒడిశా. సో ఈ బాక్సైట్ ను ఉత్పత్తి చేసే రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే గుజరాత్. నెక్స్ట్ మూడవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే జార్ఖండ్. నెక్స్ట్ 4వ ప్లేస్ లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్. ఈ 4 రాష్ట్రాలు సో భారతదేశంలో బాక్సైట్ యొక్క ఉత్పత్తిని ఎక్కువగా చేసేటటువంటి రాష్ట్రాలు అని చెప్పొచ్చు. మొదటి ప్లేస్ లో ఒడిశా, సెకండ్ ప్లేస్ లో గుజరాత్, థర్డ్ ప్లేస్ లో జార్ఖండ్, ఫోర్త్ ప్లేస్ లో ఛత్తీస్గఢ్. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? భారతదేశంలో బాక్సైట్ ఖనిజాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే ఇప్పుడు చెప్పినటువంటి సమాచారం ప్రకారం మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? ఒడిశా ఉంది. కాబట్టి అప్పుడు ఒడిశా ఏ ఆప్షన్ లో ఉంది? సి అనేటువంటి ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ కు సరైనటువంటి సమాధానముగా ఆప్షన్ సిని ఎంచుకోవాలి. ఆప్షన్ లో ఏ రాష్ట్రం ఉంది? ఒడిశా రాష్ట్రం. ఇదే కరెక్ట్ అయినటువంటి సమాధానముగా మనం ఎంచుకుంటున్నాం. ఓకేనా? ఇది ఈ క్వశ్చన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్, ద రివర్ గోదావరి ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? గోదావరి నది క్రింది ఏ ప్రదేశంలో జన్మిస్తుంది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2022వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్లు ఇచ్చినాడు. ఒకటి మహాబలేశ్వర్ అనే ప్రాంతంలోన, అమర్కంటక్ అనే ప్రాంతంలోన, త్రయంబకేశ్వరం అనే ప్రాంతంలోన, తలై కావేరి అనేటువంటి ప్రదేశంలోన ఈ గోదావరి నది జన్మించింది అని అడుగుతాను. సరే, ఇప్పుడు మనం 4 ఆప్షన్ల గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఓకేనా? సో ఇక్కడ మనం ఏ ఆప్షన్ తీసుకుంటే ఏ ఆప్షన్ ఏముందండి? మహాబలేశ్వర్. ఏ ఆప్షన్ ఏముంది? మహాబలేశ్వర్. ఈ మహాబలేశ్వర్ అనేటువంటి ప్రాంతం అనేది ఎక్కడ ఉంది? వెస్ట్రన్ ఘాట్స్. WG అంటే వెస్ట్రన్ ఘాట్స్. వెస్ట్రన్ ఘాట్స్ ఏ రాష్ట్రంలో? మహారాష్ట్రలోని. సో ఈ ప్రాంతమే మహాబలేశ్వర్. మరి ఈ మహాబలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో ఏ నది ఆరిజినేట్ అవుతుంది అంటే కృష్ణా నది. సో మహాబలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో సో ఏ నది ఆరిజినేట్ అవుతుంది? కృష్ణా రివర్. కృష్ణా నది అనేది ఆరిజినేట్ అవుతుంది. నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏంది? అమర్కంటక్. ఈ అమర్కంటక్ అనేటువంటి ప్రాంతం అమర్కంటక్ అనేటువంటి ప్రాంతం సో మధ్యప్రదేశ్ రాష్ట్రములోని సాత్పురా పర్వత శ్రేణులలో విస్తరించి ఉంది. సో ఈ అమర్కంటక్ అనేటువంటి సో ఈ ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలో ప్రధానముగా నర్మదా రివరు మరియు సోన్ అనేటువంటి నదులు సో ఈ ప్రాంతంలోనే జన్మించి ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఏ 2 నదులు? నర్మదా, సోన్ అనేటువంటి నదులు సో మధ్యప్రదేశ్ రాష్ట్రములోని సాత్పురా పర్వతాలలో విస్తరించినటువంటి
అమరకంటక్ అనేటువంటి ప్రదేశంలో నర్మదా సోన్ అనేటువంటి నదులు సో ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలలో ప్రవహిస్తూ ఉన్నాయి, ఒకే ప్రదేశంలో జన్మించి. నెక్స్ట్ త్రయంబకేశ్వరం. ఈ త్రయంబకేశ్వరం అనేటువంటి ప్లేసు త్రయంబకేశ్వర్ అనేటువంటి ప్లేసు ఇది కూడా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో గల నాసిక్ అనేటువంటి ప్లేస్ లో ఈ త్రయంబకేశ్వరం అనేది ఉంది. అయితే ఈ త్రయంబకేశ్వరం వద్ద ఏ నది జన్మిస్తుంది అంటే గోదావరి నది జన్మిస్తుంది. ఏ నది? గోదావరి నది జన్మిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూస్తే తలై కావేరి. ఈ తలై కావేరి అనేది కర్ణాటక రాష్ట్రములోని కూర్గు జిల్లాలో గల బ్రహ్మగిరి కొండలలో, ఏ కొండలని? బ్రహ్మగిరి కొండలు. ఈ బ్రహ్మగిరి కొండలని సో వేటి రూపాంతరాలను పిలుస్తారు అంటే పశ్చిమ కనుమలను కర్ణాటక రాష్ట్రములో బ్రహ్మగిరి కొండలు అని పిలుస్తారు. ఈ బ్రహ్మగిరి కొండలు కర్ణాటక రాష్ట్రములోని కూర్గు జిల్లాలో గల బ్రహ్మగిరి కొండలలో సో ఏ ప్రదేశం అది? తలై కావేరి అనేటువంటి ప్రదేశంలో దాని పేరులోనే ఉంది. ఏ నది జన్మిస్తుంది? కావేరి అనేటువంటి నది జన్మిస్తుంది. ఇప్పుడు మనకు 4 ఆప్షన్లు ఒక క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మన క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఏ ఆప్షన్ ఎంచుకోవాలి అంటే చూడండి, గోదావరి నది క్రింది ఏ ప్రదేశంలో జన్మిస్తుంది అంటే మనం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం త్రయంబకేశ్వర్. ఈ త్రయంబకేశ్వర్ అనేది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో గల నాసిక్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ ఏ నది జన్మిస్తుందని చెప్పిన గోదావరి. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆప్షన్ గా మనం ఎన్నో ఆప్షన్ ఎంచుకోవాలి? సి అంటే త్రయంబకేశ్వర్ అనే ప్రాంతాన్ని సో ఈ క్వశ్చన్ కి సూటబుల్ ఆన్సరు అని చెప్పినాం. ఓకేనా?